జరుపుకుంటున్నటువంటి నగర పెద్దలు, ఆత్మీయ హిందూ బంధువులారా, ఈ రోజు ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి విజయవాడ భూమికి నేను నమస్కరిస్తా ఉన్నాను. ఇటీవల కాలంలోనే దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలను ఈ సమాజం యొక్క శక్తి కేంద్రాలుగా మార్చుకోవాలి, దేవాలయాల వ్యవస్థ నుంచి వ్యవస్థ సమాజానికి ఒక దశను ఉంచేటువంటి వ్యవస్థగా తీర్చిదిద్దుకోవాలని యావత్ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి ప్రేరణ కల్పించేలాగా పూజ్య స్వామీజీల మార్గదర్శకత్వంలో హైందవ శంకారావాన్ని పూరించి యావత్ దేశంలో ఒక ప్రపంచనాన్ని సృష్టించే మార్గనిర్దేశనం అందించినటువంటి విజయవాడ భూమికి నేను నమస్కరిస్తాను. విజయవాడ చరిత్ర మహాభారత కాలం నుంచి కూడా స్వదేశం, స్వధర్మం, స్వసంస్కృతి పరిరక్షించుకునేటువంటి ఒక మహాయజ్ఞానికి నాందినిచ్చినటువంటి భూమి. ఇక్కడ మన చరిత్ర మహాభారత కాలంలో ఇంద్రకిలాద్రి పైన అర్జునుడు తపస్సు చేసి ధర్మ సంస్థాపన కోసం కదిలిండు అనేటువంటిది చారిత్రాత్మకమైనటువంటి వాస్తవం. భారత స్వాతంత్ర సంగ్రామంలో